ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, ఈ వయసులో కూడా మేము రెడీ అయ్యి కూర్చోవాలా? మేము రెడీ అవ్వాలా? ఈ వయసులో కూడా మేము రెడీ అయ్యి కూర్చుంటే ఏం బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారు చాలామంది. మాకింత రెడీ అవసరమా? మేము పొద్దున్నే లెగిసి స్నానం చేసి మంచి చీర కట్టుకొని అట్లా రెడీ అయ్యి ఉండాలా అని చాలామంది ఒక వయసు వచ్చిన తర్వాత థింకింగ్ చేస్తూ ఉంటారు. కానీ రెడీ అవ్వాలమ్మా, రెడీ అవ్వాలి. మీకు అలా రెడీ అయ్యి మంచి చీర కట్టుకొని, అంటే మిమ్మల్ని ఏదో ఓవర్గా రెడీ అయ్యమని చెప్పట్లేదు. ఒక మంచి చీర కట్టుకొని చక్కగా ప్రొద్దున్నే స్నానం చేసి చక్కగా రెడీ అయ్యి ఉంటే మీకు ఒక బూస్టింగ్ లాగా ఉంటుందమ్మా. చాలామంది ఏం చేస్తారంటే పొద్దున్నే లేసి బ్రష్ చేసుకుంటారు. బ్రష్ చేసుకొని ఫేస్ మీద వాటర్ కూడా పోసుకోరు. వాళ్ళు ఎప్పుడో వంటలలో అయిన తర్వాత అప్పుడు స్నానం చేస్తూ ఉంటారు. అలా కాదమ్మా, ప్రొద్దున్నే బ్రష్ చేసినప్పుడు మీరు చక్కగా కళ్ళల్లో కూడా వాటర్ పోసుకొని, అలాగే మీరు ఫేస్ మీద కూడా వాటర్ ఇలా స్ప్రింకిల్ చేసుకుంటే చల్లటి నీళ్ళు చాలా బాగుంటుందమ్మా. బాడీకి వాటర్ తగిలితే ఒక ఎనర్జీ బూస్టింగ్ అయితే ఉంటుంది. అందుకని పొద్దున్నే చాలామంది మొహం కడుక్కుంటారు. మొహం కడుక్కొని గబగబా వెళ్ళిపోయి వంట చేసుకొని 11, 12, 1 గంటకి అప్పుడు వెళ్ళి స్నానం చేస్తారమ్మా. అది కాదమ్మా, చక్కగా పోని అట్లీస్ట్ ముఖమైన నీళ్ళతో కడుక్కోండి, కళ్ళలో ఇలా నీళ్ళు పోసుకోండి మార్నింగ్. అదొక బూస్టింగ్ ఎనర్జీ, అసలు మీకు ఎనర్జీగా ఉంటుంది. మీరు చక్కగా తయారయ్యి అద్దం ముందు నుంచొని చక్కగా నేను ఎలా ఉన్నాను అని ఒక్క 2 నిమిషాలు చూసుకోండి అమ్మా. సెల్ఫ్గా మీరు చూసుకోండి. తప్పేం కాదమ్మా, అది షోకు. ఇంత షోక పొద్దున్నే ఇలా రెడీ అవ్వాలా అని ఎవరో అనుకుంటారని నువ్వు అనుకోవద్దు. నీది నువ్వు చక్కగా చేసుకో. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, నీకు ఒక సెల్ఫ్ బూస్టింగ్ ఉండాలి అంటే మాత్రం నువ్వు తప్పకుండా మార్నింగ్ మంచిగా రెడీ అయ్యి ఉండమ్మా. రెడీ అవ్వటం తప్పు కాదు, చక్కగా రెడీ అవ్వండి. చాలామంది రెడీ అవ్వాలంటే ఏదో ఫీల్ అయిపోతారు పొద్దున్నే. అసలు ఏంటి మేమన్నా సినిమా యాక్టర్లమా, వాళ్ళ పొద్దున్నే రెడీ అయిపోయేవేంటి అని ఇంట్లో వాళ్ళు కూడా కొంతమంది అంటూ ఉంటారు. కానీ అది తప్పమ్మా. మీకు మీ బాడీకి బూస్టింగ్గా ఉండాలన్నమాట. అసలు అద్దం ముందు నుంచొని ఒకసారి ఐ యామ్ ఇంపార్టెంట్ అనుకోండి, మీకు మీరు అనుకోండి. అట్లా అనుకొని చక్కగా మంచి చీర కట్టుకొని పొద్దున రెడీ అయితే ఇంట్లో ఉండండి. రెడీ అయ్యి పనులు చేసుకోండి అమ్మా. పనులు చేసుకోవద్దని అంటలేదు, పనులు చేసుకోండి. అప్పుడు మీ బ్రెయిన్ కూడా డోపామైన్ని రిలీజ్ చేస్తుంది అనమాట. రిలీజ్ చేసి మనకి హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట.